హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది సంక్రాంతి బ్లాగ్ అనమాట. మా ఊర్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఇక్కడ పొద్దున్నే లేచాము. మా ముగ్గు అంతా చెదిరిపోయింది నైట్ వర్షం పడడం వల్ల. ఇలా వేసామన్నమాట ముగ్గు. అండ్ ఇక్కడ పొద్దున్నే వంటలు స్టార్ట్ చేసేసాము. సద్దపిండి దోశలు వేస్తున్నాం అనమాట. మార్నింగ్ 5కే లేసేసి వంటలన్నీ కంప్లీట్ చేసేసాము. అండ్ నెక్స్ట్ వచ్చి కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. ఇలాగా మాకు ఈరోజు మొక్కు ఉంది, మల్లగుట్ట మల్లయ్య స్వామి దగ్గరికి వెళ్ళాలని. అక్కడికి వెళ్ళి బాణం పట్టాలి. దానికోసం వెహికల్ మాట్లాడాము. ఆటో ఇంకా రాలేదని అంతలో పిక్స్ తీసుకుంటున్నాము. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము గుడికి వెళ్ళడానికి. అక్కడ రోడ్ ఏమి ఉండదు, మామూలుగా ముందు అయితే నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ మేము నడుచుకుంటూనే వెళ్ళాము. అప్పుడు నేను 7 months ప్రెగ్నెంట్. నడుచుకుంటూ వెళ్తేనే బాగుంటుంది, కానీ ఈసారి బాణం పట్టాలంటే అన్నీ తీసుకెళ్ళాలి కదా, అవి మోసుకుంటూ వెళ్ళడం కష్టమని ఇలా ఆటోలో వెళ్ళాము అందరము. చూడండి ఎంతమంది వచ్చారో. ఈ ఫెస్టివల్కి చాలామంది ఇక్కడికి వస్తారు, మా ఊరు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళంతా. ఇక్కడ మా పెద్దమ్మ, ఇక్కడ మా అత్తమ్మ, వీళ్ళంతా మా కజిన్స్. ఇక్కడ అందరినీ హాయ్ చెప్పమంటే నవ్వుతున్నారు. అక్కడికి వెళ్ళగానే ఇక కింద హాయ్ చెప్పు. హాయ్. బెల్లమన్నం వండుతున్నాం అనమాట. సబ్స్క్రైబ్ మా అన్న కొడుకు సన్నీ, లైక్ షేర్ పేరు, నిక్ నేమ్ సన్నీ. స్టంట్లు చేస్తున్నాడు. ఇంక ఇక్కడ అందరు కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు అనమాట. గుడి కింద కాదు, పైన. ఇంకా మేము బెల్లమన్నం వండేలోపు వాళ్ళంతా పైకి వెళ్ళారు దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ కొండలాగా ఉంటుంది, పైకి ఎక్కాలి. ఇంకా ఇక్కడ డెవలప్ కాలేదన్నమాట టెంపుల్. డెవలప్ చేస్తూ ఉన్నారు చిన్న చిన్నగా. ఇక్కడ న్యూ ఇయర్కి, సంక్రాంతికి కంపల్సరీ వస్తారనమాట అందరూ. ఇలా ఉంటుంది రూట్. ఇలా పైకి ఎక్కాలి. చుట్టూ చెట్లు, గ్రీనరీ బాగుంటుంది అక్కడ. ఏం హౌసెస్ ఉండవు, ఓన్లీ టెంపుల్. ఇక్కడ మా వదిన హాయ్ చెప్తుంది చూడండి. అండ్ మా వదిన పిల్లలు ఇద్దరు, సన్నీ బన్నీ. అక్కడ మా అన్నయ్య అనమాట. ఈ అమ్మాయి పేరు తేజన. ఇలా ఉంటుంది చుట్టూ కొండలు, గ్రీనరీ చాలా బాగుంది కదా. అందరు ఇక్కడ పిక్స్ తీసుకుంటూ ఉన్నారు. చుట్టూ ఇలా ఉంది, అదే టెంపుల్. వీళ్ళంతా మా చిన్నత్త కూతుర్లు. హాయ్ చెప్పమంటే చెప్తూ నవ్వుతున్నారు అనమాట. ఇంకా వీళ్ళంతా మా ఊరు రిలేటివ్స్, కజిన్స్ అవుతారు అందరూ. ఇక్కడైతే బెల్లమన్నం అవుతూ ఉంది. అది అయ్యేంత వరకు మేము కాసేపు మిండితో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఇక అవగానే ఇలా తల మీద పెట్టుకొని పైకి వరకు తీసుకెళ్ళాలి. మామూలుగా ఇదైతే ఇంకా వేరే మధ్యలో రూట్లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది, అక్కడ చేసి అక్కడ నుంచి తీసుకొచ్చే వాళ్ళంట ముందు. అది ఇంకా దూరం, అంత దూరం ఎలా దీన్ని మోసుకుంటూ తెచ్చేవాళ్ళో ఏమో. అప్పుడు ఫస్ట్లో బాగానే ఉంది, ఎక్కేటప్పుడే కొంచెం బరువు అనిపించింది. అయినా అప్పట్లో వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ కదా. ఆ చెట్టు అరౌండ్ 2 kilometers అలా ఉంటుంది. అంత దూరం నుంచి అన్నం తల మీద పెట్టుకొని ఎలా తెచ్చేవాళ్ళో ఏమో. ఇక్కడ నాకు ఎక్కాలంటే కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటే వెనకాల నుంచి సపోర్ట్ ఇస్తున్నాడు సాయి, హ్యాండ్ పెట్టి. సారీ అడ్డుపడుతుందని కొంచెం పైకెత్తి కట్టుకున్నాను. ఇక్కడ ముళ్ళులు అన్నీ ఉన్నాయన్నమాట, చూసుకొని రావాలి.
అండ్ ఇక్కడ తీసుకురాగానే పూజించాలి. ఆ అన్నంని పూజించి దానికి కంకణం లాగా కట్టి దాన్ని మళ్ళీ 3 రౌండ్స్ తిప్పాలి, ప్రదక్షిణలు చేయాలి. అది హ్యాండ్ మీద పెట్టుకొని చేయాలంట. ఇంకా 3 కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ మా అమ్మ ఎలా పూజించాలని చెప్తోంది. ఇంకా అది అవ్వగానే చేతి మీద పెట్టుకొని 3 రౌండ్స్ వేసేసాము. దాని తర్వాత ఇంకా దేవునికి ప్రసాదం పెట్టాలి కదా, ఆకుల్లో తీసుకొని టెంకాయలు తీసుకొని పూజిస్తున్నాము. ఇక్కడ ఉండేది శివుడు అనమాట. మల్లయ్య, శివుడికి మరో పేరు మల్లయ్య కదా, మల్లన్న మల్లయ్య ఇలా అంటారు కదా. ఇక్కడ పూజిస్తున్నాము. చాలామంది వస్తారు ఇక్కడికి, అసలు నిండిపోతుంది లోపల గుడి అంతా టెంకాయలతో దీపాలతో. చాలామంది బాణం పడతారు. ఇక్కడ కోరికలు కోరుకుంటే తీరుతాయని అలా అంటారు. ఇది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ మొక్కు ఉండింది, అది ఇప్పుడు తీర్చాము. చాలామంది ఇక్కడ ముడుపులు బయట కడుతూ ఉన్నారు. ఇక ఇక్కడ పూజిస్తూ ఉన్నాము దేవుణ్ణి. ఇక్కడ చాలామంది బాణం పట్టి తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా పూజ అవ్వగానే అందరికీ ప్రసాదం పెడుతున్నాము. చాలామంది వస్తారు కదా, అందరికీ ప్రసాదం పెడుతున్నాం. ఇక్కడ కొత్తగా కడుతున్నారు, వచ్చిన వాళ్ళు ఉండడానికో దేనికో తెలియదు. ముందు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మేము ఇది ముందు ఇయర్ పోయింది 2024లో, అండ్ ఇప్పుడు 2025లో సేమ్ అక్కడే ఫొటోస్ తీసుకున్నాము. ఇలా ఫ్యామిలీతో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇదండి, ఇలా మా సంక్రాంతి అనేది గడిచిపోయింది ఫ్యామిలీతో హ్యాపీగా. మీ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.